ది షవర్మా కంపెనీ స్టైల్లో పన్నీర్ షవర్మా చేసేద్దాం, వచ్చేసేయండి. ఎనీవేస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీ గాయత్రి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిలింగ్ వీడియో నేను ప్రతి ఒక్క సీన్ టు సీన్ చెప్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఒకవేళ అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో ప్రాసెస్ అంతా మెన్షన్ చేస్తాను, అది కూడా ఒకసారి చూసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్ద బౌల్ తీసుకొని 2.5 కప్స్ మైదా పిండి వేయండి. అందులో 1 టీ స్పూన్ అంత సాల్ట్ వేయండి. నేను చూపిస్తున్నాను కదండి, సేమ్ అంతే క్వాంటిటీ అనమాట. అలాగే 1 టీ స్పూన్ షుగర్ వేయండి. లోపు ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని హీట్ చేసుకోండి. మరీ హీట్ అవ్వకూడదు, అలా అని అస్సలు వేడి లేకుండా ఉండకూడదు. గోరువెచ్చని నీళ్ళు చూపిస్తున్నాను కదా, ఒక హాఫ్ గ్లాస్ వరకు ఫస్ట్ స్లోగా వేసి మిక్స్ చేసేయండి. మొత్తం అంతా చపాతీ పిండిలా కలుపుకోవాలి. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసేసి మొత్తంగా మిక్స్ చేసేయండి. ఎక్కువ క్వాంటిటీ చేయాలి అనుకుంటే డబల్గా వేసి చేయండి. పిండి కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపండి. ఒకవేళ పిండి తగ్గినట్టు అనిపిస్తే, వాటర్ ఎక్కువైనట్టు కనుక ఉంటే లైట్గా పిండి వేసి మిక్స్ చేసేసేయండి. కాకపోతే స్టార్టింగ్లోనే చేసేస్తే ఏంటంటే మనకి ఆ డఫ్ అన్నది నీట్గా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా పిండి మొత్తం అంతా ఇలా నీట్గా రెడీ అయిపోతుంది. ఒకవేళ మీరు పేస్ట్ పౌడర్ కనుక యూస్ చేస్తే కనుక అప్పటికప్పుడు ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి చేయొచ్చు. లేదు అనుకుంటే ఒక 16 గంటల పాటు నానబెట్టాల్సి ఉంటుంది. ఒక తడి గుడ్డ మొత్తంగా కప్పేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం, వచ్చేసేయండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1 కప్ పెరుగు తీసుకున్నాను. షవర్మా చేసుకోవడం చాలా ఈజీ, కానీ దాని మేకింగ్ ప్రాసెస్కి కొంచెం కష్టపడాలి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే 1 కప్ పెరుగు తీసుకున్నాను కదా, అందులోకి 1 టీ స్పూన్ అంత సాల్ట్ వేయండి. ఇంకొంచెం తక్కువ వేసినా పర్లేదు. నేనైతే ఇది టేబుల్ స్పూన్లో టీ స్పూన్ అంత సాల్ట్ చూపిస్తున్నాను. సో అది వేసిన తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా మొత్తం స్ప్రెడ్ చేసేలాగా వేయండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తూ వేసేసేయండి. 1 నిమ్మకాయ తీసుకొని హాఫ్ పీస్ మొత్తం అంతా సీడ్స్ అన్నీ తీసి ఈ పక్కనున్న బౌల్లో మిక్స్ చేసేయండి. అలాగే ఇంకొక హాఫ్ పీస్ లెమన్ పక్కన ఉంచండి. ఇప్పుడు 1 స్పూన్ తీసుకొని వాటి హెల్ప్ తోటి మొత్తం అంతా మిక్స్ చేసేయండి. ఎక్కడ ఉండలు కట్టకుండా నీట్గా ప్యూర్ టెక్స్చర్ ఉండాలన్నమాట. అంతే. ఈ ప్రెజెంట్ కలిపిన ఈ బౌల్ని పక్కన ఉంచేసి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకోండి. షవర్మా సాస్ ప్రిపేర్ చేద్దాం, వచ్చేసేయండి. ఆ బౌల్లో 1 కప్ పెరుగు తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ కారం, అది కూడా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. 1 టీ స్పూన్ అంత సాల్ట్ వేస్తున్నాను. అన్నిట్లోనూ సాల్ట్ వేస్తున్నాం కాబట్టి ఎక్కడన్నా ఎక్కువ అయితే కొంచెం ఇబ్బంది అని నేను కొంచెం యూస్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ మైనీస్ వేయండి. మైనీస్ ఎక్కువ తినడానికి ఇష్టపడే వాళ్ళు కొంచెం పెరుగు క్వాంటిటీ తగ్గించి మైనీస్ ఎక్కువ వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ టొమాటో సాస్ వేశాను. అలాగే వెల్లుల్లి తొక్క తీసి నీట్గా అంతా చిన్న పీసెస్గా కట్ చేసి ఇలా పెట్టానన్నమాట. చోపుడు గార్లిక్ వేసేసేయండి ఫైనల్గా. ఇప్పుడు మిశ్రమం రెడీ అయిపోయింది. షవర్మాకి కావాల్సిన సాస్ అంతా ఇప్పుడు స్పూన్ హెల్ప్ తోటి మొత్తంగా మిక్స్ చేసేయండి. ఆల్రెడీ మనం మసాలాకి సంబంధించిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఇందులో చిన్నవిగా వేస్తే సరిపోతుందని నేను ఎక్కువ వేయలేదు. ఇంకా ఈ బౌల్ కూడా పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్లో వేసే వెజిటేబుల్స్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేనైతే ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. నీట్గా వాష్ చేసేసి పీల్ ఆఫ్ చేసేసి ఇలా పకోడీకి మనం ఎలా చేస్తామో అలా కట్ చేసుకున్నానండి. అవంతా సెపరేట్ చేసేసుకుని లైట్గా సాల్ట్, ఇందాక పక్కన ఉంచిన నిమ్మరసం ఉంది కదా, ఒక హాఫ్ పీస్ అది వేసేసి లైట్గా వాటర్ వేసి పక్కన ఉంచేసాను. ఇవి నానితే చాలా బాగుంటుంది. వాటర్ తక్కువ వేయండి, ఎందుకంటే అందులో నుంచి ఆల్రెడీ వాటర్ వస్తుంది కాబట్టి. ఆనియన్స్లో ఆల్రెడీ వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను కొంచెం వాటర్ వేశాను. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఒక బాటిల్ మూత్ అంతా. ఇప్పుడు పన్నీర్ ఫ్రై చేద్దాం, వచ్చేసేయండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేయండి. బయట కొన్న పన్నీర్ అయితే మీరు చల్లగా ఉంటుంది కాబట్టి అది బయట నుంచి తీసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత క్యూబ్స్గా కట్ చేసుకొని వేసేయండి. నేనైతే ఇంట్లోదే చేశానన్నమాట. నేను కొంచెం నీడ్ ఎక్కువ చేశాను, నాకు పేస్ట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి టేస్ట్. అది కొంచెం లైట్ ఫ్రై అవుతుంది అన్నప్పుడే ఇంకా మసాలా ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్ తీసుకొని చూపిస్తాను చూడండి. ఇది మొత్తంగా అందులో వేసేసేయండి. వాటర్ కన్సిస్టెన్సీ మొత్తం పైకి వస్తుందన్నమాట.
ఇందులో మనం పెరుగు వేసాం కాబట్టి ఆ వాటర్ కన్సిస్టెన్సీ అంతా పైకి వచ్చేస్తుంది. అడుగు అంటకుండా జాగ్రత్తగా కలపండి. ఫ్లేమ్ తగ్గించి పెట్టినా పర్వాలేదు, లేదా మీడియం హీట్లో ఉన్నా పర్లేదు, కానీ అడుగు అంటకుండా ఇలా నేను చూపిస్తున్నట్టుగా మొత్తం వాటర్ అంతా పైకి తేలిపోవాలన్నమాట ఆవిరై. ఇంకా వేసిన ఆయిల్ మనకి కనిపిస్తుంది. ఇంత పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత ఆపేసేసేయండి. అండ్ అది లోపు చల్లారేలోపు ఇంకా పిండి తీసుకొని కుదిరితే రుమాలి రోటీలాగా చేయండి. నేను నార్మల్గా ప్యాన్ మీదే చేశాను, అంటే చపాతీ చేసినట్టుగా అనమాట. చిన్న చిన్న బాల్స్గా చేసుకొని రుమాలి రోటీలాగా చేయాలి అనుకున్న వాళ్ళు ఒక బాండీ తీసుకొని దాన్ని రివర్స్లో హీట్ చేసి లైట్గా సాల్ట్ వాటర్ స్ప్రింకిల్ లాగా వేసేసి చేయండి. నేనైతే ఇలా చపాతీ చేసినట్టే చేశాను. అయిన తర్వాత షవర్మా సాస్ని మొత్తం అంతా అప్లై చేయండి. ఇష్టం ఉన్న వాళ్ళు మైనీస్ కూడా మళ్ళీ వేసి అలా మొత్తం అంతా స్ప్రెడ్ చేయొచ్చు. ఆల్రెడీ నేను అందులో మైనీస్ వేసాను కాబట్టి నేను ఎక్కువ చేయట్లేదు. ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ ఫ్రైని నిలువుగా ఒక సైడ్కి వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ ఇందాక మనం తరిగి పెట్టుకున్నాం కదండి, తీసుకొని మొత్తంగా ఒకసారి స్పూన్తో కలిపేసి ఆనియన్స్ని అలా సేమ్ అలానే పొడవుగా వేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే టొమాటో పీసెస్, క్యాబేజీ పీసెస్ కూడా వేయచ్చు. ఈ ఇష్టం లేదు, జస్ట్ సింపుల్గా తినాలి అనుకుంటే ఇలా జస్ట్ ఆనియన్స్ వరకు వేయండి, బాగుంటుంది. తరువాత ఫ్లేవర్ కోసం నేను మళ్ళీ కొంచెం పైన మైనీస్, టమాటో సాస్ యాడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. మైనీస్ ఎక్కువ తినేస్తున్నామని ఫీల్ అయితే కనుక కొంచెం స్కిప్ చేయండి. టొమాటో సాస్ వేస్తే బాగుంటుంది. అంతేనండి, సింపుల్. చూసారా అంత ఫాస్ట్గా రెడీ అయిపోయిందో. మేకింగ్ ప్రాసెస్కి కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ ఒక్కసారి చేయడం నేర్చుకుంటే పదే పదే చేసుకొని తినాలనిపిస్తూ ఉంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తినే షవర్మా రెడీ అయిపోయింది. అండ్ మేకింగ్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తే ఒక్కసారి డిస్క్రిప్షన్లో వాచ్ చేసేయండి. మీరు ఎవరి చేత అయితే ఈ వంట చేయించుకొని తినాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసేయండి. కంటెంట్ కనుక నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.